హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఇవాళ వీడియో వచ్చేసి హ్యాపీ రాజ్ మూవీ కోసం మాట్లాడుకుందాం. మీరు చూసారా మూవీ ఇంతకీ? నాకైతే నెట్ఫ్లిక్స్లో వచ్చిందని గుర్తు, చూశాను కూడా నేను. నెట్ఫ్లిక్స్ అంటారా? ఎస్, నెట్ఫ్లిక్సే. సో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు. చూడాలనుకుంటే ఒకసారి చూసేయండి. ఒకవేళ చూస్తే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కొత్తగా మీరు చూస్తున్నట్టయితే ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్పెషల్గా వీడియో కోసం మాట్లాడాలంటే నాకు ఫాదర్ క్యారెక్టర్ బాగా అనిపించింది. ఓ తోపు తురుము కాదు గానీ, జస్ట్ ఒక అందరికంటే అంటే సినిమాలో యాక్ట్ చేసిన వారందరికంటే ఫాదర్ క్యారెక్టర్ కొంచెం మేజర్‌గా నచ్చింది. అండ్ దట్ అమ్మాయి క్యారెక్టర్ అంటే లైక్ అమ్మాయి రోల్ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ కాదు. అమ్మాయిగా చేసిన ఆవిడున్నారు కదా! ఆవిడ చేశారు. అమ్మాయి అని అన్ని సార్లు చెప్తున్నావు కదా! అమ్మాయి అంటే ఫస్ట్‌లో ప్రపోజ్ చేస్తాడు హీరో వెళ్లి. ప్రపోజ్ చేసినప్పుడు ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం బట్టించి మనం లైఫ్ మీద ఎలాంటి భయాలు పెట్టుకుంటామో అదే పద్ధతిలో బతుకుతారు కదా అనే ఒక డైలమా ఉన్న క్యారెక్టర్ లాగా అనిపించారు. అండ్ షీ ప్లేడ్ వెల్ అనమాట. అంటే చాలా చేశారు. అలా చేశారు. తర్వాత రియలైజ్ అయిన క్యారెక్టర్ కూడా చూపించారనమాట ఆవిడది. అంటే అలా చేయడం కొత్త కాదు కదా అనిపిస్తది. బట్ ఏంటంటే మనకి లైఫ్‌లో జరిగే విషయాల్ని ఒకసారి రిఫ్రెషింగ్‌గా లైక్ మనకి హిస్టరీ లాగా చూపిస్తారు కదా! అంటే ఇలా అయితే ఇలా ఉంటది. ఇలా అయితే ఇలా ఉంటదని మనము కొన్ని కొన్ని సార్లు ప్రిడిక్ట్ చేస్తాం కదా! అలా అయ్యేటట్టుగా అనిపించినప్పుడు ఏమనిపిస్తదంటే అది కరెక్టే గదా! ఇలానే ఉంటది. ఇది ఇలా జరిగితేనే కరెక్ట్ అనే ఒక వే చూపిస్తారు గదా! అదనమాట. సో, నాకు ఈ ఇద్దరు క్యారెక్టర్స్, ఇద్దరు రోల్స్ నచ్చాయి. అండ్ 'అబ్బాస్' గారిది కొద్దిగా హెక్టిక్ అనిపించింది. లైక్ కొంచెం ఓవర్ అనిపించింది. ఎందుకంటే నువ్వు అంత ఓవర్ చేసి చూపించినప్పుడు ట్రైన్‌లో ఎక్కే సీన్ చూపించకపోయుంటే బావుండేదో, లేకపోతే ట్రైన్‌లో ఎక్కించిన సీన్ చూపించినాక నువ్వు ఈ క్యారెక్టర్‌ని ఇలా ఎలివేట్ చేసుంటే బావుండేది. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ డైలమాలో నువ్వు హై లెవెల్ ఇచ్చేసావు ఇటు సైడు జనరల్‌గా చూపించినప్పుడు. కానీ ఫ్లాష్ బ్యాక్‌ని ఎలా పెట్టావు? ఎక్దమ్ మాస్ లెవెల్‌కి పెట్టావనమాట. అంటే అలా వచ్చి ఇలా అవుతారా? ఆఫ్‌కోర్స్ అవ్వచ్చు. నేను అవ్వరు అని చెప్పలేను. కానీ నాకు కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపిచ్చింది. బట్ అపార్ట్ ఫ్రమ్ థట్ అంతా బావుంది సినిమా. ఆ చిన్నపిల్ల క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, ఆళ్ళు చేసే అంటే సిటీలో సెటిల్ అయ్యాక ఎలా ఉంటది లైఫు, ఊరు నుంచొచ్చి సిటీలో సెటిల్ అయ్యేటప్పుడు ఎలా ఉంటది లైఫు, అన్నీ బావున్నాయి. అంటే మరీ అంత డీప్‌గా చూపించలేదు. అలా అని చెప్పి ఆహ్, పర్ఫెక్ట్‌గా చూపించారని గూడా కాదు. ఏదో అట్ట ఎళ్ళిందనమాట సినిమా అంతా. ఏం జెప్పాలనుకున్నారు అన్నది నాకు దెలిసి ఫాదర్ ఒక 10 మినిట్స్ మాట్లాడతారు సినిమాలో. ఆ 10 మినిట్స్ స్టోరీ కోసం సినిమా అంతా తీశారు అనే పాయింట్‌కి వెళ్ళిపోయా కొద్దిసేపటికి నేను. అంటే ఇ ఇదే ఉంది సినిమా మొత్తం జూస్తే అని జెప్పి, ఆ ఒక్క పాయింట్ దగ్గర అది మనకి ఎలా అయితే ఎక్స్‌ప్లోర్ చేయాలని అనుకున్నారో, ఆ ఒక్క పాయింట్ మనకు చెప్పడం కోసం సినిమా అంతా షూట్ చేసి మనకు చూపించారు అనే డెసిషన్‌కి నేను వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో, ఇది నేను ఫైనల్‌గా చూసి అర్థం చేసుకున్న సినిమా అనమాట. అంటే ప్రతి సినిమా నువ్వు అర్థం చేసుకోవాలా అంటే, అలా అని కాదు. బట్ కొన్ని సినిమాలుంటాయి గదా! దేనికోసమైనా తీస్తారంటే, ఈ పాయింట్ కోసం తీసుంటారేమో అని చెప్పి నా క్లారిఫికేషన్ నేనిచ్చుకున్నాను నాకనమాట. ఎందుకంటే ఈ డైరెక్టర్ ఎవరంటే, మన 'ప్రదీప్ రంగనాథన్' టీమ్ నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ గాబట్టి, తను ఏదైనా చెప్పాలంటే ఒక గట్టిగా పాయింట్ ఉన్నప్పుడు చెప్తారు గదా! అని నేననుకోని సినిమా స్టార్ట్ చేయడం అంటే చూడటం స్టార్ట్ చేశా అనమాట. సో, అలా వెళ్తూ ఉంటే ఏదో ఒక పాయింట్ ఉంటది గదా! అంటే ఈ పాయింట్ నాకు కనిపిచ్చింది. అంటే ఇలా లైక్ ఫాదర్ బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే ఫాదర్ ఫ్లాష్ బ్యాక్‌లో ఉన్న స్టోరీ పాయింటే ఇది ఉండొచ్చు అని జెప్పి నేననుకోని, దాన్ని హైలైట్ చేయాలనుకోని సినిమా అంతా తీయడం జరిగింది. అండ్ ఫాదర్‌కి, సన్‌కి ఉన్న క్యారెక్టర్ అంటే ఫాదర్ దగ్గర సన్ క్యారెక్టర్ ఎలా ఉంటది? ఇటు సన్ ఎలా ఉంటాడు అన్నది చూపించారు. నాకు కొద్దిగా క్లిక్ అయింది. మరీ అంత కాదు గానీ కొద్దిగా క్లిక్ అయింది. అండ్ మదర్ క్యారెక్టర్ చాలా బావుంది గదా! ఫన్‌గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ రెస్పాన్సిబుల్‌గా గూడా ఉంది. బావుంటారు. మమ్మీకి, సన్‌కి ఉన్న రిలేషన్ బావుంటది ఎప్పుడు గూడాను. చాలా అనిపిచ్చింది. అంటే చిన్న చిన్న పాయింట్స్ అబ్బా! మరీ అంత హైలైట్ అని వావ్ మూమెంట్స్ అయితే ఏం లేవు. ఓకే. చూడొచ్చు. చెప్పా గదా! 'జీవి ప్రకాష్' గారిని నాకలా ఇన్నోసెంట్ రోల్స్‌లలో చూడడం చాలా ఇష్టం. సో, అదొకటైతే కొన్ని డేస్‌గా ఉండిపోయింది. ఎన్ని అంటే అలాంటి థాట్ కొన్ని సినిమాలు చూసినప్పుడు అనిపిస్తది. 'దేవి ప్రకాష్' గారు ఇలాంటి రోల్ చేస్తే బావుంటది గదా! అని అనిపించినప్పుడు నాకు కొన్ని డేస్‌గా వెయిట్ చేశానన్నమాట. ఇలాంటి రోల్ ఒకటొస్తే బావుంటది. చూడొచ్చు. జస్ట్ టైమ్ పాస్‌కి జస్ట్ మనకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా ఉంటదని అనుకున్నాను. బట్ సీరియస్‌గా అలానే చూపించారు. ఆయన రోల్ చేశారాయన. ఎందుకంటే హీరోగా ఎలాంటి డీసెన్సీ మెయింటైన్ చేయాలో అలా డీసెంట్‌గా, ఇన్నోసెంట్‌గా చేశారు. తను 100% న్యాయం చేశారు తన రోల్‌కి. బావున్నారు. అండ్ ఆ పాయింట్ గూడా నేను అది 'జీవి ప్రకాష్' గారిని చూద్దాంలే సరిపోతుంది. ఇంక సినిమా ఎందుకు తీశారు ఏంటనేది అంతా పక్కన పెట్టేద్దాం అని చెప్పే చూసా సినిమా. అలానే చూసా. ఆఫ్‌కోర్స్ యాడెడ్ కొన్నున్నాయి. కొన్ని లేవు. అంతేగా. మ్యూజిక్ కొన్ని కొన్ని దగ్గరలో బావుంది. అండ్ స్క్రీన్ ప్లే అవన్నీ కొంచెం అటు ఇటుగా ఎళ్ళిపోయాయి. బట్ ఓకే.
వన్ టైమ్ వాచబులే. ఇంక అంతకంటే ఏం లేదు. రెండోసారి చూసే అంత గొప్ప సినిమా అయితే ఏం గాదు గానీ, ఇంగంతే. ఇంకోసారి చూద్దామని 2, 3 సీన్స్ ఉన్నా బావుండేవి. అలాంటివి గూడా ఏం లేవు నాకైతే తెలిసి. సో, అట్టట్టా ఎళ్ళిపోయింది సినిమా అంతా. మీకనిపించిందో, మీకెలా అనిపిచ్చిందో, అసలు చూసారా లేదా అనేది కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.